సో టీవీలో చూడడం జరిగింది సినిమా. పెద్ద స్క్రీన్కి వెళ్ళి చూడడం అయితే బెటరు. నాకు తెలిసి డైరెక్టర్ ఎవడురా అని అంటే బాహుబలికి అమ్మ మొగుళ్ళ తయారైనాడు. నిజంగా బాహుబలికి అమ్మ మొగుళ్ళ సినిమా ఎక్స్పీరియన్స్ మట్టుకు పోయా ఆ చిన్న స్క్రీన్లో చూడడం జరిగింది. కానీ పెద్ద ఇది మైక్ ఆర్ కేక్ ఇట్స్ మైక్ ఓకే సినిమా పెద్ద స్క్రీన్లో చూసినట్లయితే మట్టుకు క్యాక. నాకు తెలిసి మళ్ళా నేను చెప్పిన రివ్యూ 99% అబద్ధం కావచ్చు. సినిమా మట్టుకు 101% హిట్. ఇది ఆర్జీవి గారి డైలాగు. దాని తర్వాత ప్రభాస్ గారిని ఒక 10 ఏళ్ళు తొక్కాలా, మళ్ళీ తొక్కితే కానీ ఇంకొక 2,000 కోట్లు 3,000 కోట్లు సినిమా వచ్చేస్తుంది. దర్ ఈస్ నో ప్రాబ్లం అండి. బట్ ఆఫ్టర్ ఆల్ ఎవ్రీథింగ్ నెగిటివ్ చెప్పడానికి ఏమైనా ఉందా అని అనుకుంటే కానీ నాకు నెగిటివ్ చెప్పబుద్ధి కాలేదు. ఎందుకు అనంటే సినిమా నాగార్జున ఆ విధంగా చేయడం జరిగింది. దాని గురించి చెప్తున్నా కదా నా మళ్ళా నువ్వు రెడ్డి వచ్చే మొదలే అని చెప్తావు, అర్థమైందా? సో అదే 10 ఏళ్ళు తొక్కాలంటే మళ్ళీ రాజమౌళి రావాలా. సో అదొక రాజమౌళికి మరి రేటింగ్ నేను రేట్ పెట్టి కొట్టిన టికెట్కి రేట్ పెట్టి కొన్నా, రేటింగ్ అవసరం లేదు. ఫ్యామిలీ ఆడియన్స్ ఖచ్చితంగా చూడొచ్చు. ముస్లిం ముతక పిల్లగా తల్లి జల్ల అందరు చూడొచ్చు. ఎటువంటి అందులో మూవీలో హైలైటా వచ్చే కెమియో రోల్స్ హైలైట్, అర్థమైందా? ఒక అర్జున్ రెడ్డి ఉన్నాడా లేకపోతే అర్జునుడు ఉన్నాడా అనేటువంటిది మీరు ఫైండ్ అవుట్ చేయాలి. దేవరకొండని చూపించాడు అన్న, దేవరకొండకి బాబా సూపర్. అరే బాహుబలి అమ్మ మొగుడు మీద తయారైపోయినాడు సినిమా అంట. నాకు తెలిసి ఈ డైరెక్టర్ వచ్చేసి ఒక స్టార్ వార్స్ తీయచ్చు, మ్యాడ్ మ్యాక్స్ తీయచ్చు. దీని తర్వాత వచ్చే ఏ టెక్నాలజీ సినిమా అయినా ఈయన వాడుకోవచ్చు. సినిమా అలా ఉంది. నా సినిమాలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక మిస్టేక్ కూడా చెప్తున్నా. ప్రభాస్ గారి యొక్క కాలు ఇరుక్కొని పోతుంది ఏది అశ్వత్థామ ఫైట్లో. ఆ కాలు ఎక్కడి సరే చూపిలే, అది చూపించకూడదు, అది లేసి వచ్చేస్తాడు ఆయన. సో 20th సెంచరీలో అమితాబ్ బచ్చన్ ఎవడన్నా వాడాడు అని అంటే ఈజ్ ద డైరెక్టర్ ఆఫ్ నాగార్జున. అంత విధంగా వాడేశాడు. వెరీ నైస్, థ్యాంక్ యూ అండి. రైట్, చాలా పెద్ద పేట వేశారు. ఎందుకంటే దీంట్లో చాలా పెద్ద ఆర్టిస్టులు నటించారు. ఎందుకంటే తమిళ్లో మన కమల్ హాసన్ గారు తక్కువ కాదు, హిందీలో మన అమితాబ్ బచ్చన్ తక్కువ. ఎందుకంటే ఇన్ని రోజుల నుంచి మన రాజమౌళి గారు మన త్రిబుల్ ఆర్ చూసి ప్రపంచ రికార్డుని సృష్టిస్తే అశ్విని గారు ఇంగ్లీష్ మూవీలో మన జెండా బాచారు. ఇది మొట్టమొదటిసారి ఇండియన్ ఫిల్మ్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్ ఫిల్మ్లో మొత్తం కూడా ఒక తెలుగు వాడు సత్తా సాటిని ఓన్లీది ఇండియన్ ఫిల్మ్గా ప్రకటించుకోవచ్చు. ఈ ఇండియన్ ఫిల్మ్గా ఎందుకన్నా అంటే టోటల్గా మొత్తం మెయిన్ లీడ్ అంతా కూడా తెలుగు వాళ్ళు మన ఇండియన్స్ ఫిల్మ్గా ఇండియన్స్ మొత్తం ఆర్టిస్టులు చేశారు. సో టోటల్గా ఏంటంటే ఫిలిం మొత్తం కూడా స్టార్టింగ్ నుంచి కూడా బ్రహ్మానందం గారిని వాడిన విధానం కానీ ఇక్కడ ముఖ్య పాత్ర వహించినటువంటి అమితాబ్ బచ్చన్ గారు కానీ చాలా వండర్ఫుల్గా చేశారు. ఇప్పుడు రాబోయే రోజుల్లో మన గాలిలో ఎగిరేటువంటి కార్లు వస్తాయని మనం ఇటీవల టీవీలో విన్నాము. గాలిలో ఎగిరే కార్లు వస్తాయని విన్నాము. దానికి తలపించినట్టు విధానంగానే మన బుజ్జి అనే వెహికల్ని తయారు చేయడం జరిగింది. సో దానికి విభిన్నంగానే అశ్విన్ గారు ఈ చిత్రాన్ని కూడగట్టి, అంటే మనకి యుగాలు ఉన్నాయి, దైవయుగం, త్రితాయుగం, త్రేతాయుగం, కలియుగం. సో ఈ 4 యుగాలు ఉన్నాయి కదా. సో ఈ యుగాలన్నింటిని కూడా ఆ దృష్టిలో పెట్టుకొని మనం రామాయణం, భారతం ఎటువంటి పురాణాల్లో ఎటువంటి సత్యం ఎటువంటి ఉంటారో అటువంటి నిపుణులు అందరూ కూడా, అంటే ఇప్పుడు ఇదో 3 కాలాలు ఉన్నాయి. భవిష్యత్తు కాలం, మనకి రాబోయేటువంటి భవిష్యత్తు కాలం, ఇప్పుడు ఈ కాలాలు 3 ఉన్నాయి కాబట్టి వీటన్నిటి కూడా ఆ కాలాలను దృష్టిలో పెట్టుకుని నిర్మించినటువంటి ఘనత కూడా ఈ చిత్రానికి ఉంది. టోటల్గా మాత్రం ఈ మూవీలో చాలా అద్భుతంగా ఉంది. ఇంటర్వ్యూల ముందల సోర్స్లో సినిమా కొంచెం ఒక విధంగా ఉంటుంది, ఇంటర్వ్యూల తర్వాత అయిపోతున్నటువంటి అంశం ఈ మూవీకి ఉంది. సో టోటల్గా మాత్రం మూవీ చాలా బ్లాక్ బస్టర్ సినిమా. రాజమౌళి కూడా ఉన్నారు, రాజమౌళి క్రాసింగ్ ఉంటారు, డ్రైవింగ్ వన్ ఆఫ్ ద డ్రైవింగ్లో క్రాసింగ్ ఉంటారు. అంటే ప్రభాస్ గారికి ఆయన్ని ఎలా రన్అప్ చేస్తారో ఆ రన్నింగ్లో రాజమౌళి తగలుతారు. సో వండర్ఫుల్ సీన్స్ మాత్రం అదిరిపోయింది. ఈ సినిమా చూడడం ఇండియన్ ప్రేక్షకుడు వల్ల కాదన్న, అంత విజువల్స్. అవతార్ సినిమా చూడగానే మన మైండ్లో ఫ్యూజులు పోయినాయన్న. ద అవతార్ సినిమా 100 టైమ్స్ అవతార్ సినిమా 100 టైమ్స్ మిక్సీలో వేసి రుబ్బితే ఒక అపూర్వమైన ఇండియన్ సినిమా ఎలా ఉంటుందో అలా ఉందన్న. స్పెక్టాక్యులర్ విజువల్స్. ఈ విజువల్స్, ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూస్తే మైండ్ దొబ్బిందని. ఫస్ట్ హాఫ్ చూడగానే ఏంది ఇంత స్లో ఉందంటే ఫస్ట్ హాఫ్లో వేస్తాడు, సెకండ్ గేర్ వేస్తాడు, థర్డ్ గేర్ వేస్తాడు, ఫోర్త్ గేర్ వేస్తాడు, వేసినాక నాన్ స్టాప్ వెళ్తూనే ఉంటుంది. సెకండ్ హాఫ్లో మన బుజ్జి క్యారెక్టర్, అశ్వథామ క్యారెక్టర్ అయితే నెవర్ సీన్ బిఫోర్ ఇన్ ఇండియన్ సినిమా. అసలు మామూలుగా లేదు. ప్రపంచ బాక్సాఫీస్ను బ్లాస్ట్ చేయబోయే ఇండియన్ సినిమా అని సగర్వంగా చెప్పుకునే సినిమా. సరదాకే బాక్సాఫీస్ని బ్లాస్ట్ చేయబోయే ప్రభాస్
ఇలాంటి స్ట్రాంగ్ కంటెంట్ పడితే ఏ రేంజ్లో బ్లాస్ట్ అవుతాయో ఎవరి ఊహకందని రేంజ్లో ఉంది. ప్రపంచం గర్వించదగ్గ ఇండియన్ సినిమా. బట్ ఇంట్రడక్షన్ 10 minutes వేరే లెవెల్ అనిపిస్తుంది అన్న. తర్వాత కొంచెం స్లో అయినా కూడా మన ఇంటర్వెల్కి 10 minutes ఆ బ్యాంగ్ ఏదైతే ఉందో వేరే లెవెల్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఆ విజువల్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. ఇంతవరకు ఇలాంటి విజువల్స్ మనం చూడలేదు అనే ఫీల్ అయితే వస్తుంది. సెకండ్ హాఫ్ అయితే చాలా 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 బాగుందన్న. నాకు మెయిన్గా ఆ లాస్ట్ 30 minutes ఆ సాంగ్ గూస్ బంప్స్ అసలు ఎవడు ఎక్స్పెక్ట్ చేయడు అలా అనిపిస్తుంది. ఇందులో చాలా గెస్ట్ రోల్స్ అయితే ఉన్నాయి. అవన్నీ జస్ట్ ఏదో ఎంటర్టైన్మెంట్కి పెట్టారేమో అనే ఫీలింగ్ అనిపిస్తుంది థియేటర్లో. ప్రభాస్ గారి గురించి చెప్పుకుంటే వేరే లెవెల్ అన్న. నిజంగా ఆయన అంటే సలార్ సినిమా కావచ్చు, అంతకుముందు సినిమాలు కావచ్చు, చాలా ట్రోల్స్ వచ్చాయి. ఏంట్రా ఎలా అయిపోయాడు, కొంచెం వాయిస్ కూడా సరిగా లేదు అనే వాళ్ళందరికీ ఒక గట్టి పంచ్ ఇది. ఆయన ఉన్నంత సేపు స్క్రీన్ పైన ఫుల్ ఎంజాయ్ చేస్తాం. స్క్రీన్ని విజిలేయాలి, అరవాలనే అంతలా అనిపించింది. బట్ ఆ ఫస్ట్ హాఫ్ కూడా కొంచెం స్లోనెస్ తగ్గింది తప్ప ఓవరాల్గా చాలా నాకు బాగా అనిపించింది. ఎందుకంటే ఈ మధ్య వచ్చిన సినిమాల్లో చాలా బెటర్ మూవీ అనిపించింది. ఇది ఇంకా ఒక్క రేంజ్లో ఉంది. ఇది అయితే మాత్రం ఇన్నాళ్ళు వెయిటింగ్ చేసింది మా ఫ్యాన్స్కే. మరి కొత్త సినిమా అంటే సినిమా కూడా కాదు ఇది. నాకు రియల్ అనిపించి హాల్ ఉన్నంతసేపు నేను అందులో ఉన్నట్టే ఫీల్ అయినా. చాలా బాగుంది. ఇది కొన్న మిలి ఎగిరిపోతుంది సినిమా. అటు ఇటు ఊపు బావు తోపు, ప్రభాస్ బావు తోపు. పోయినా ఇంకా 600 1200 పోయినా దాన్ని అర్థం చేసుకోవాలి. 4 సార్లు పోతా, ఇంకా 3 సార్లు పోతా. నాకే అర్థం కాలేదంటే ఇంక కింది స్థాయి వాళ్ళకి అర్థమవుతుంది. కనిపిస్తుంది కానీ వినిపిస్తలే. అది థియేటర్ ప్రాబ్లమా, లేకపోతే వాళ్ళు డబ్బింగ్ చెప్పడం ప్రాబ్లమా, లేకపోతే మాటలు తక్కువ మ్యూజిక్ ఎక్కువ పెట్టారు. ఎవరి లోపల నాకు తెలియదు. కనిపిస్తుంది కానీ వినిపిస్తలే. ఒకటి స్టోరీ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అసలు ఏ స్టోరీ అనేది కూడా క్లారిటీ లేదు. అది అందు గురించి టెక్నికల్గా ఉంది. అది మొత్తం హైటెక్ సినిమా సాఫ్ట్వేర్ సినిమా. హైటెక్ సినిమా అందరికి అర్థం కాదంటున్నా. అర్థం కాలేదని చెప్తలే, అందరికి అర్థం కాదు. నేను అందుకు నాకు అర్థం కాకనే ఇంకా 3 సార్లు సినిమా మనోడు. ఆయన పేరు ఏం పేరు? అమితాబ్ బచ్చన్ హైలైట్ అబ్బా, దండం పెట్టాలి. ఆర్జీవి గారు ఉన్నారు, ఆయన ఎందుకున్నాడో నాకు అర్థం కాలే. రాజమౌళి గారు ఉన్నారు, ఆయన ఎందుకున్నాడో నాకు అర్థం కాలే. మళ్ళా విజయ్ దేవరకొండను పెట్టారు, పెట్టకుంటే వేరే ఆయన పెట్టినా బాగుంటుండే. కనీసం డబ్బింగ్ అయినా వేరే వాళ్ళతో తెప్పిస్తే బాగుంటుండే. నేను చెప్తున్నా కదా, ఓవరాల్గా చెప్తున్నా. హైటెక్ సినిమా అందరికి అర్థం కాదు. నాలాంటి వాళ్ళైతే 2-3 సార్లు చూడాలి. అది నాకే అర్థం కాలే. ఇంకా కింది నేను మధ్యలో ఉన్నా. అది అన్న సినిమా మాత్రం ఇచ్చి పడేసిన. ప్రభాస్ అన్న కెరియర్లో మాత్రం పెద్ద బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ఎందుకంటే మన ఒక తెలుగు సినిమా టాలీవుడ్ హాలీవుడ్ తీసుకుపోయారంటే పోటీ పడి తీసుకురంటే ముందుగా రాజమౌళి గారికి హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే ఒక చరిత్ర సృష్టించిందంటే ఒక రాజమౌళి. ఒక తెలుగు సినిమా వరల్డ్లో చూపించిందంటే పునాది వేసిన రాజమౌళి. తర్వాత నాగశ్విన్ ప్రయత్నం చేసిండు, సక్సెస్ అయింది. ఎందుకంటే ఒక ఇన్స్పిరేషన్ ఒక రాజమౌళి. ఎందుకంటే ఒక తెలుగు సినిమా యాక్టర్స్ ఒక హిందీ టాలీవుడ్లో చూపిస్తున్నట్టే మాటలు కాదు, ఒక వరల్డ్లో చూపిస్తున్నట్టే హ్యాట్సాప్ చెప్పాలి. ఎందుకంటే సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. సినిమా నీకు ఎక్కడ కూడా బోర్ లేదు. ఫస్ట్ హాఫ్ అంతా సినిమా సూపర్ ఉంటుంది, సెకండ్ హాఫ్ అంతా ఇచ్చి పడేసిండు. ప్రతి యాక్టర్స్ అమితాబ్ బచ్చన్ ఫైట్ కానీ ఇంటర్వెల్ తర్వాత ఫైట్ ఉంటుంది అమితాబ్ బచ్చన్ తోటి, మన ప్రభాస్ తోటి ఫైట్స్ మాత్రం సూపర్ ఉన్నాయి. అంటే ఏ సిచ్యువేషన్ నీకు బోర్ కొట్టది. సూపర్ ఇలాంటి సినిమా మళ్ళీ తీయాలని మనసు కోరుకున్నా. బ్లాక్ బస్టర్ జగత్ విజయ్ దేవరకొండ హ్యాట్సాప్ చెప్పాలి. ప్రభాస్ అన్న కెరియర్లో బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. బుజ్జి అండ్ ప్రభాస్ కాంబినేషన్ అయితే అదృష్టంగా కామెడీ మామూలుగా ఉండదు. బ్రహ్మానందం అయితే ½ an hour ఉన్న సూపర్ చేసిన బ్రహ్మానందం. రాజమౌళి, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ అందరూ బాగా చేసారు. టోటల్ సినిమా అయితే అదిరిపోయింది. క్లైమాక్స్ అయితే ఇంకా చూసుకోక్కర్లేదు. 20 minutes ఇంకా వేయవచ్చాం. అంటే చెప్పలేని మాటలు గిట్ట వస్తలేవు, అన్ని మాటలు బాగుంది. ప్రభాస్ అన్న లుక్స్ అయితే అమేజింగ్. ఒక ఐరన్ మ్యాన్ లాగా కనబడతాడు. మన ఇండియన్ ఐరన్ మ్యాన్ ప్రభాస్. సినిమా సూపర్ ఉంది. బీజిఎం అసలు దడదడాలు ఇట్టేసింది సినిమా మొత్తం. బీజిఎం కానీ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ సూపర్ ఉంది. అన్ని విధాలుగా సూపర్. సినిమా నాకు చాలా బాగా నచ్చిందండి. అంటే
ఒకటేంటంటే నేను ఫస్ట్ అసలు నాకు నచ్చంది చెప్తాను. నాకు 3 గంటలు అంటే నాకు చాలా ఎక్కువసేపు అనిపించింది. సమ్హౌ మన ఫిల్మ్ మేకర్స్ హ్యావ్ టు షార్టన్ దేర్ ఫిల్మ్స్. అది తప్ప నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ టెక్నాలజీ గురించి చెప్పాలి. ఎఫెక్ట్స్ మన వాళ్ళు సరిగ్గా తీయలేరు. ఎప్పుడు కూడా మనం ఏ సినిమా చూసినా కూడా దాంట్లో ఇంతకుముందు మనది ఆదిపురుషులో కూడా మనకి బాగాలేదు గ్రాఫిక్స్ అని అనుకున్నాము. కానీ ఈ సినిమాలో అట్లాంటి కంప్లైంట్ ఏం ఉండదు. ఫైనలీ తెలుగు ఫిలిం హ్యాస్ రీచ్డ్ అ స్టేజ్ వేర్ వీ కెన్ సే వీ కెన్ ఆల్సో మేక్ గుడ్ ఫిలిమ్స్, గ్రేట్ ఫిలిమ్స్ యూజింగ్ టెక్నాలజీ. సైన్స్ ఫిక్షన్ ఫిలిమ్స్ తీయాలంటే చాలా కాస్ట్ ఉంటుంది, అది తీయగలము. అది మనం మెయిన్ స్ట్రీమ్ స్టోరీస్ తోటి జోడించి మన ఎపిక్స్ జోడించి ఎలా అయితే ఇండియనైజ్ చేశారో ఇవన్నీ కూడా వెరీ వెరీ ఇంప్రెసివ్. సో కల్కి ట్రైలర్ ఇచ్చిన కిక్ అంతా కల్కి 100% ఇస్తుంది. ఇట్స్ సూపర్. అన్ని క్యారెక్టర్స్కి ఎంట్రీస్కే మనం ఫిదా అయిపోతాము. అండ్ అమితాబ్ బచ్చన్ ఈజ్ ద హీరో. And I'm glad that he's the hero because it's a character-based, character-oriented movie. Avaru oka heroine ala ledu. Mottam storyలో ఉన్న క్యారెక్టర్స్ అందరూ ఇంపార్టెంటే. సో అండ్ మనం డార్లింగ్ ప్రభాస్ కామెడీ చేసే ప్రభాస్ని బాగా మిస్ అయ్యాం కదా, అది ఇక్కడ బాగా తీరిపోతుంది. బికాస్ ప్రభాస్ సీన్స్ అన్ని ఫుల్ కామెడీ ఉంటాయి. ఒక్కటని చెప్తున్నాను, ఎవ్రీథింగ్ చాలా బాగుంది. అన్ని సీన్స్ కూడా కనెక్ట్ అయిపోతాయి. ఒక్క దాని గురించి వర్ణించాల్సిన అవసరం. కాకపోతే ఏంటంటే ప్రతిదీ కూడా బాగుందని మీకు చెప్పడం విధానికి చెప్తున్నా, కానీ ఎవ్రీథింగ్ చాలా బాగుంది. సినిమా వేరే లెవెల్. నాని గారు ఉన్నారన్న, ఎంత నిజం? నాని గారు కాదన్న, విజయ్ దేవరకొండ గారు క్లైమాక్స్లో వస్తారు. అది బాగుంటుంది. చాలామంది అంటే చెప్పాల్సిన అవసరం లేదు, ఇందులో చాలామంది చెప్పాను. టాలీవుడ్ వాళ్ళు, బాలీవుడ్ వాళ్ళు, హాలీవుడ్ వాళ్ళు, ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క ఆర్టిస్ట్ అయితే ఖచ్చితంగా ఉంటాడు. అది ఇక మీకు అక్కడ సినిమా చూస్తేనే అర్థమవుతుంది బ్రదర్. దీంట్లో అమితాబ్ బచ్చన్ తర్వాత ప్రభాస్ ఈ కాంబినేషన్ ఎలా అంటే ఒకటి మెయిన్ బ్రదర్, ఇప్పుడు ప్రభాస్ గారి క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్, అలాగే అమితాబ్ బచ్చన్ గారిది కూడా అంతే ఇంపార్టెంట్. అంటే సూపర్ రోల్స్ ఇక చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళ క్యారెక్టర్ వైజ్గా సూపర్. అట్లా ఓవరాల్గా ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ ఎంత? ఓవరాల్గా నాకు తెలిసి అయితే కల్కి మూవీకి రేటింగ్ ఇచ్చేంత మొగోళ్ళు పుట్టలేదు అనుకుంటాను. ఎందుకంటే బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ నిజంగా. అంటే బాహుబలి సినిమా వచ్చినప్పుడు కాక ప్రతి ఒక్కరు ఎలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఇండస్ట్రీకి ఇంత రికార్డు అనేది తీసుకురావడం జరిగిందో, అంతకు మించే రికార్డులు ఉంటాయి కానీ ఏమాత్రం తగ్గలేదు బ్రదర్. అలాంటప్పుడు ఇక రేటింగ్ అనేది మన చేతుల్లో లేదు, ఎవరి చేతుల్లో లేదు. ఎవరికి ఇచ్చిన వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ఇస్తారు. కానీ కల్ట్ భయ్యా సినిమా అయితే. చూసిండే ఇండియన్ మూవీస్లో అయితే నేను ఇలాంటి యాక్షన్ సీక్వెన్సెస్ చూడలేదని. క్లైమాక్స్ బాబా నిజంగా ట్విస్ట్ అయితే వేరే లెవెల్ అనమాట. క్లైమాక్స్ కోసమే నేను ఇంకోసారి పోదామని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు అశ్వత్థామ అని మనకు ట్రైలర్ నుంచే తెలుసు. కానీ ప్రభాస్ గారిని కూడా మహాభారతంలో ఒక క్యారెక్టర్కి కనెక్ట్ చేస్తారు. అది మీకు క్లైమాక్స్లో చూస్తే తెలుస్తుంది. అది నేను ముందే చెప్తే స్పాయిలర్ అవుతుంది, పెద్దగా ఎంజాయ్ చేయలేరు. కానీ సో యాక్షన్ సీక్వెన్సెస్ క్లైమాక్స్ నెక్స్ట్ లెవెల్. మైనస్ ఏదన్నా అంటే ఫస్ట్ హాఫ్లో కొంచెం స్లో పేస్ నరేషన్ ఉంటుంది. కానీ బట్ ప్రతి మూవీలో మైనర్ ఫ్లాస్ ఉంటాయి. ఆ మైనర్ ఫ్లాస్ని మనం యాక్సెప్ట్ చేసి బయటకు వస్తే మూవీ నిజంగా ఎక్సలెంట్గా ఉంది. అండ్ ఓవరాల్గా మంచి మూవీ బ్రో, బాగా మనకు హ్యాపీ అనిపిస్తుంది అనమాట. ప్రభాస్ గారి ఫ్యాన్స్ సాటిస్ఫై అవుతారు, స్టోరీ కావాలనుకునే వాళ్ళు సాటిస్ఫై అవుతారు. అండ్ ఇది నాట్ ఓన్లీ ప్రభాస్ గారి మూవీ అనమాట, అమితాబ్ బచ్చన్ గారు కూడా ఈక్వల్ స్కోప్ ఉంది ఇద్దరికి, అమితాబ్ బచ్చన్ అండ్ ప్రభాస్. సో వాళ్ళిద్దరు మూవీ అని మనం చెప్పొచ్చు. అండ్ ముఖ్యంగా బ్రో ఒకటే ఏంటంటే మన చరిత్ర, మహాభారతము అనే మన చరిత్రని కనెక్ట్ చేసి సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ యాడ్ చేసి తీస్తున్నారనమాట. అదైతే మనం డెఫినెట్లీ మెచ్చుకోవాలి. అండ్ చాలా క్యామియోస్ ఉన్నాయి. మీకు చాలా మందికి తెలిసే ఉంటుంది, దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్. కేవలం హీరోయిన్స్నే కాదు, డైరెక్టర్స్ని కూడా వదలలేదనమాట. రామ్ గోపాల్ వర్మ, రాజమౌళి వీళ్ళందరినీ కూడా పెట్టినారు. ఓవరాల్గా హ్యాపీగా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి. మంచి మూవీ. బాహుబలి తర్వాత ప్రభాస్ గారి బెస్ట్ మూవీ ఆబ్వియస్లీ ఇదే.